ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఐ లవ్ పీపుల్. మనుషులు ఎక్కువ ఇష్టపడతాను. ప్రేమించే వ్యక్తుల్ని, గౌరవించే వ్యక్తుల్ని చాలా ఇష్టపడతాను. ఆటోలో వెళ్ళడానికి నాకు ఆటోలో వెళ్ళాలా అట్లా అనుకోను నేను. పెద్ద పెద్ద కార్‌లో వెళ్ళాలి, కార్‌లోనే వెళ్ళాలి, ఒంటి నిండా నగలేసుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఎందుకో తెలీదు. డీసెంట్‌గా డ్రెస్ అప్ చేసుకోవాలి, నీట్‌గా వెళ్ళాలి. మనిషి మన వల్ల అయితే నలుగురికి సాయపడాలి. ఈ ఆలోచన తప్ప ఎప్పుడు నాకు అలా లేదు. అంటే ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి మేడం. ఎవరిని తొందరగా ద్వేషించరు కూడా. అలాంటిది ఒక స్టార్ హీరోయిన్‌తో ఒక గొడవయి ఆ రేంజ్‌కి వెళ్ళిపోయిందని చెప్పి విన్నాను. చిటికేసి కవితకి ఒక ఛాలెంజ్ విసిరింది అని. ఇస్ ఇట్ కరెక్ట్? రీసెంట్‌గా ఆ హీరోయిన్ కూడా మళ్ళీ మీకు కౌంటర్ కూడా ఇచ్చినట్టు అవసరం దమ్ముంటే నా ముందు మాట్లాడు అని కూడా ఎవరు అది? కౌంటర్ ఇచ్చినట్టు కూడా చూశాను. నన్ను ఒక హీరోయిన్ అందా? అవును. నన్ను ఏ హీరోయిన్ అలా అని నాకు గుర్తులేదండి. ఆ! ఎవరు? నేను విన్నాను ఒక హీరోయిన్ ఎనీ క్లూ? జయచిత్ర గారని విన్నాను నేను. జై చిత్ర గారు నన్ను అప్పుడు ఏడిపించేవారులేండి. ఆవిడ సీనియర్, నేను జూనియర్ కదా. ఆవిడ నన్ను చాలా ఏడిపించారు. అప్పుడు చాలా గొడవలయ్యి సినిమా కూడా ఆగిపోయింది ఆ టైంలోని. ఎలా ఆ మామూలుగానే ఆ స్టైలే వేరే ఉంటుంది సినిమాలో. మీతో ఎలా స్టైల్‌గా చెప్పారు అది? అంటే నేననేది ఆవిడ బేసిక్‌గానే అలా ఉంటారు. ఇప్పుడు నాది కంటిన్యూటీ సారీ, తనది ఫ్రెష్ సారీ. ఇప్పుడు నేను బ్లూ అంటే తను ఆ రోజు అదే బ్లూ కట్టుకుంది అనుకోండి. డైరెక్టర్లు ఏం చెప్తారు? మేడం తనది కంటిన్యూటీ మీరు మార్చుకోరంటే నేను మార్చుకున్నా. ఏయ్ పో నువ్వు వెళ్ళి మార్చుకొని రా అంది. సరే అప్పట్లో అంటే ఏదో 16 ఏళ్ళు 15 ఏళ్ళు ఓకే ఇలా అంటాము. నేను ఒక ఏజ్ క్యాచప్ అయ్యాను కదండి. ఇప్పుడు కూడా అలా అంటే ఇట్ ఇస్ టోటలీ డిఫరెంట్. మీరు అనాల్సి వస్తుంది ఎట్లా? నేను అన్నాను జస్ట్ మైండ్ యువర్ వర్క్ అన్నాను. అన్నారా? మైండ్ యువర్ వర్క్, జస్ట్ టాక్ టు దెమ్, యూ డోంట్ డూ లైక్ దిస్. నేను అది కూడా అన్నాను. చెప్పింది చేస్తా సినిమా కాదు జయచిత్ర గారు, ఇట్లాగే అన్నాను. చెప్పింది చేస్తాలో మీరు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఆ రోజు లాగా ఈ రోజు కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారో మీరు అది వినండి, మీకు నాకు గొడవ ఎందుకు అని. ఆ ప్రొడ్యూసరు డైరెక్టర్కి ఆ సీన్ గురించి పెద్ద ఇదైపోయి సీరియల్ ఆ మూవీ ఆగిపోయింది 1 year. అవునా? అసోసియేషన్ వరకు వెళ్ళి వేరే ఆర్టిస్టులు వచ్చి మాట్లాడతారు కదా మధ్యలోని. ఇప్పుడు సపోజ్ మీరు నన్ను ఏదన్నా అంటుంటే ఆర్టిస్టులు మాట్లాడతారు కదా. విను చక్రవర్తి గారు అని ఆయన హస్బెండ్ క్యారెక్టర్ అనమాట జయచిత్ర గారికి. ఆయన ఏదో డైరెక్టర్ చెప్పింది వినొచ్చు కదా అని అట్లా ఏదో చెప్తారు కదా. చెప్పినప్పుడు అట్లా మాట పడి నా గురించి అని నేను అనుకోను. ఆ రోజు వీళ్ళందరూ పెద్ద గొడవ అయిపోయి షూటింగ్ ఆగిపోయింది 1 year. 1 year ఒక చీర వల్ల. అసోసియేషన్కి వెళ్ళి మరి వాళ్ళంతా ఏదో చేసి తర్వాత నాతో మాట్లాడేవారు కాదు. నేనేంటంటే అది పెద్ద సీరియస్గా తీసుకోను. మన ప్రొడ్యూసర్ లాస్ అవ్వకూడదు, మన ప్రొడ్యూసర్ కష్టపడకూడదు. ఇప్పుడు నాకు ఎలా అంటే రోషన్ గారు ఎవరు నాకు కౌంటర్ ఇవ్వాలన్నా, ఎవరు నన్ను ఏమనాలనుకున్నా, మనం వెళ్ళి ఎవరి దగ్గర దేహీని అడిగి మనం తినడం లేదు. అది పెద్ద లెక్కే చెయ్యను నేను ఇప్పుడున్న పరిస్థితికి. ఐ రియలీ డోంట్ కేర్. సూపర్. బికాజ్ ఇప్పుడు నేనే అంటున్నాను, ఇప్పుడు నా ముందే ఆవిడ ఇప్పుడు ఏదన్నా అన్నారంటే డెఫినెట్లీ ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. నేను ఆవిడలాగా రూడ్గా మాట్లాడకపోయినా ఫర్మ్గా మాట్లాడతాను. యూ అండర్స్టూడ్ కదా. అందరూ ఆ భాషలోనే మాట్లాడాలని లేదు కదా. నా వే ఆఫ్ హ్యాండ్లింగ్ థింగ్స్ ఆర్ డిఫరెంట్, హర్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ థింగ్స్ ఆర్ డిఫరెంట్.